బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. క్యాబినెట్లో చర్చించి పార్టీ తరపున 42% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్ రాదనే బాధ వద్దని ఎంపీ మల్లు రవి సూచించారు. 42%ని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలనే దాని మీద కేసు వాదించిన తర్వాత మరి సుప్రీంకోర్టు 42%ని ఒప్పుకోకుండా కేసు డిస్మిస్ చేయటం చాలా దురదృష్టకరం. క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద చర్చించి మరి ఈ 42% రిజర్వేషన్ని పార్టీ తరఫున పెట్టి ఎన్నికలు పెట్టడానికి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ తీసుకోకపోయినా 1-2 రోజుల్లో అందరితో మాట్లాడి క్యాబినెట్తో సహా ఈ 42% రిజర్వేషన్ బీసీలకు అందే విధంగా పార్టీ తరఫున చేసేటటువంటి అవకాశం. 42% రాకుండా పోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా 42%లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కండక్ట్ చేస్తారని నమ్మకాన్ని మీకు కల్పిస్తున్నాను. సుప్రీంకోర్టులో